కలెక్టరేట్లో తుపాన్ సహాయక చర్యలపై అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు. సమీక్షకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్పెషల్ ఆఫీసర్ అమ్రాపాలి హాజరయ్యారు. తుపాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ వాటర్ కానీ అట్లాగే గ్రామాల్లో ఒకవేళ కరెంటు పవర్కి ఇబ్బంది వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా రోడ్స్ ఏదైనా చెట్లు పడిపోయినా అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కృష్ణా డిస్ట్రిక్ట్లో మన సైక్లోన్ ప్రిపేర్నెస్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసాము. సో ఫుల్ కంట్రోల్ రూము టీము అంతా అలర్ట్గా స్టాండ్ బైలో ఉన్నారు. యాజ్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్లు రిలీఫ్ క్యాంప్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్ని ట్రాక్ చేస్తున్నాము. ప్లస్ మన డ్రైన్స్ రోడ్ మీద బ్రీచ్ పాయింట్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి టీమ్స్ని అలర్ట్ చేసాము. ఐడియా ఏంటంటే ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి, రోడ్ బ్రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వచ్చి టీమ్స్ని డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లస్ పవర్ కానీ పోల్స్ కానీ డిస్రప్షన్ పడిపోవటం అలాంటివి అయితే ఎలక్ట్రిసిటీ టీమ్స్ కూడా స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు. సో దట్ ఈరోజు నైట్ టు టుమారో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. So broadly, as of now, preparedness lo we are on track, hoping